హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీ ఎన్నికలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేడు రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం, బుధవారం సమీక్షించడానికి సోమవారం రాత్రికే విజయవాడ చేరుకున్నారు. ఇక జనవరి 9వ తేదీ 10 గంటల నుంచి 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరుగుతుందని మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్ 2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికలను సమీక్షించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్సీఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చినట్లు ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారుల సమావేశం జరుగుతుందన్నారు. ఆ తర్వాత సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 10వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మీడియాకు వివరిస్తారని ముఖేష్ కుమార్ మీనా అన్నారు.